హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిషిత న్యూ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేందంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మా మమ్మీ అయితే వాళ్ళు చేస్తుంది. ఎలా చేసిద్దో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ బాగా కడుక్కోవాలి. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేస్తానికి ఫస్ట్ కొంచెం పెరుగు, అలాగే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న చికెన్ని 1 మినిట్ 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. రైస్ని అయితే 1 అవర్ ముందైతే నానబెట్టుకున్నాము. ఇప్పుడు రైస్ బాయిల్ చేస్తానికి ఒక గిన్నెలో అయితే నీళ్ళు బట్టి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం లెమన్ పిండుకోవాలి. ఇలా నీళ్ళు ఇలా బాగా తెరిలిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ అయితే 80% దాకా ఉడకాలి. దాకా ఇలా రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పైన బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి అంతా ఉండేటట్టు. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఇలా వేసుకోవాలి మంచిగా. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని దమ్ ఎక్కించుకోవాలి. దమ్ అయిన తర్వాత ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.